సో చాలామంది యూజర్స్ ఉన్నారు ఇక్కడ. ఎస్ ఎస్, దేర్ ఆర్ సో మెనీ యూజర్స్. సో వాళ్ళలో నుంచి నేను పర్టికులర్గా జస్ట్ సింపుల్గా 3 యూజర్స్ని పిక్ చేసుకొని తర్వాత వాళ్ళందరికీ ఎస్ ఒక గ్రూప్లోకి యాడ్ చేసే వాళ్ళందరినీ గ్రూప్ 1. సో ఐ యాడెడ్ ఆల్ దిస్ 3 పీపుల్ ఇంటూ దిస్ గ్రూప్ 1. ఆ గ్రూప్ 1కి నేనేమి ఇచ్చానంటే ఎస్ ఆర్డబ్ల్యూఎక్స్ యాక్సెస్ ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఆర్డబ్ల్యూఎక్స్ యాక్సెస్ అనేది గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ వర్క్ అవుతాయి. గ్రూప్లో ఎవరున్నారు? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ముగ్గురికి. అయితే దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్, రైట్? సో ఆఫ్టర్వర్డ్స్ నేనేం చేశాను, ఏది ప్రాజెక్ట్ ఫోల్డర్ మీద ఆర్ ఫోల్డర్ 1 మీద ఏదైనా సరే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, రైట్? జనరల్గా ఒక ఫోల్డర్కి మనం ఆర్డబ్ల్యూఎక్స్ అనేది అప్లై చేసాం, బాగుంది. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, బాబు ఎలాగ అప్లై చేయాలా? సెట్ FSCL -M G గ్రూప్ 1 ఆర్డబ్ల్యూఎక్స్ ఫోల్డర్ 1. మనకు తెలుసు దీన్ని మనం ACLs అంటాం, సపరేట్గా ఇచ్చాం ఫోల్డర్ 1కి ఇది ఇట్లా. అయితే వాళ్ళు ఏం చేశారు, సింపుల్గా అట్లా కాదు బాబు, ఇదిగో ఈ ఈ ఈ ఫోల్డర్ 1కి ఓనర్ వచ్చేసి వేరే వాళ్ళు ఉన్నారు. ఓనర్ ఓనర్ ఎవరు ఉన్నారు? రూట్ ఉన్నాడు. ఓనర్ రూట్ ఉన్నాడు కదా, రూట్ని మనం ఏం చేసాం? చేంజ్ చేసాం. ఓనర్ని చేంజ్ చేసాం. అదే మాదిరిగా గ్రూప్ను కూడా చేంజ్ చేయొచ్చు. అక్కడేమో ఓనర్ని చేంజ్ చేసాం, ఇక్కడేమో గ్రూప్ని చేంజ్ చేసాం. ఓనర్ చేంజ్ చేయాలంటే CH ఓన్, గ్రూప్ని చేంజ్ చేయాలంటే CHGRP, గ్రూప్ చేంజ్ అయిపోతాయి. CH ఓన్, CHGRP. అదే కాకుండా మనకి ఓనర్స్ గ్రూప్స్ చేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ అంటే ఏ గ్రూప్ని చేసాం? అదివరకు ఎవరున్నారు? యూజర్ అంటే రూట్ ఉండేవాడు. అదివరకు గ్రూప్ ఏముంది? రూట్ ఉండేది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇన్స్టెడ్ ఆఫ్ రూట్ డైరెక్ట్గా ఆ గ్రూప్ ఈ గ్రూప్ ఎందుకులే అని చెప్పేసి ఇదిగో డైరెక్ట్గా ఈ గ్రూప్ 1ని డైరెక్ట్గా ఇక్కడ చేంజ్ చేసేసా, అయిపోయింది. ఎప్పుడైతే గ్రూప్ 1 చేంజ్ చేశానో ఆ ఫోల్డర్కి ఆ గ్రూప్ 1 మీద వచ్చే యాక్టివిటీస్ అన్నీ సెట్ అయిపోతున్నాయి, అంతే. మళ్ళీ అగైన్ నేను మరొక వ్యక్తిని ఈ గ్రూప్లో జాయిన్ చేశాను అనుకోండి, 4th పర్సన్, ఆ పర్సన్ కూడా అదే గ్రూప్లో ఉన్న యాక్టివిటీస్ వస్తాయి. మళ్ళీ 5th పర్సన్ యాక్టివేట్ చేస్తే మళ్ళీ అదే పర్సన్, 6th, ఇలాగా. అంటే కంటిన్యూ ప్రాసెస్. ఈ విధంగా మనం ఆ గ్రూప్లో మెంబర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఆ మెంబర్స్కి అన్నిటికీ ఆర్డబ్ల్యూఎక్స్ వస్తుంది, రైట్? అదే మాదిరిగా అసలు గ్రూపే చేంజ్ చేయటం వల్ల ఇంకా బెస్ట్ పాలసీ, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, అయితే గ్రూప్ని మనం ఇక్కడ ఎందుకు చేంజ్ చేసాం, ఏం చేయాలంటే చెప్తా. ఇప్పుడు ఇలా ఉంది, బాగుంది. సరే, ఇదంతా మీరు ప్రాక్టీస్ చేశారు, బాగుంది. ఇక్కడ మీరు చూస్తే ఫోల్డర్ 1 ఉంది. సో ఇక్కడ వచ్చేసి దాని గ్రూప్ పేరు వచ్చేసి గ్రూప్ 1 అని యాడ్ చేశాను నేను. ఇక్కడ మనం ఓనర్ పేరు వచ్చేసి మహేష్ గారి భాను గారి ఇచ్చాం కదా, భాను గ్రూప్ నేమ్. సరే, ఓనర్ పేరు ఈయన భాను, ఓనర్ పేరు, గ్రూప్ నేమ్, ఫోల్డర్ ఇది ఫోల్డర్ 1 అనుకోండి. అంటే ఈ ఫోల్డర్ మీద గ్రూప్ 1 అనే మెంబర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా ఆర్డబ్ల్యూఎక్స్ ఆల్రెడీ సెట్ చేశాం కాబట్టి వాళ్ళందరికీ యాక్సెస్ అవుతాయి. అయితే ఈ ఫోల్డర్ లోపల ఆ, మరి కొన్ని ఫైల్స్ నేను తయారు చేశా. ఫైల్ 1 ఉంది, ఫైల్ 2 ఉంది, ఫైల్ 2, ఫైల్ 3 ఉంది. 3 ఫైల్స్ ఉన్నాయి. ఓకే, మరి వీటికి కూడా ఆర్డబ్ల్యూఎక్సే రావాలి. వీటికి కూడా ఆర్డబ్ల్యూఎక్సే రావడానికి మనం ఏం చేసాం? సెట్ఎఫ్ఎస్సిఎల్ వాడాం. సెట్ఎఫ్ఎస్సిఎల్ -M రాసి, ముందు RM రాసి, ఆ, ఇక్కడ G రాసి, గ్రూప్ 1 అని రాసి, ఫోల్డర్ ఆర్డబ్ల్యూఎక్స్ ఉందో ఆర్డబ్ల్యూఎక్స్ కూడా రాసేసి ఫోల్డర్ 1 రాస్తే ఈ మాదిరిగా ఫైల్స్కి ఫోల్డర్స్కి కూడా ఆర్డబ్ల్యూఎక్స్ వస్తుంది. రైట్? సరే, బాగుంది. ఇలాగా అవుతుంది, కరెక్టే. అయినప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు,
ఈ ప్రాజెక్ట్లో పనిచేసే వ్యక్తి ఉన్నాడు. ఆయనకి నేను ఒక టాస్క్ ఇచ్చా. ఏమని టాస్క్ ఇచ్చానంటే, బాబు ఫోల్డర్ 1లో క్రియేట్ ఎ ఫైల్, డూ సంథింగ్ ఇన్సైడ్ దిస్ ఫైల్. ఒక ఫైల్ను తయారు చేయి, ఫైల్ 4, కొంత మ్యాటర్ రాసేసాయి, కొంత వర్క్ చేసేసాయి, అయిపోయిన తర్వాత దాన్ని వదిలేసాయి అని చెప్పారు. ఆయన ఏం చేశాడు, ఫైల్ 4 క్రియేషన్ చేశాడు. ఆ ఫైల్ 4 అనేది ఎక్కడ, ఫోల్డర్ 1లోనే ఫైల్ 4 ఉంది. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఫైల్ 4 అనేది తయారు చేసిన వ్యక్తి ఇదిగో ఈయన చందు అనుకో. ఫైల్ 4 అనేది చందు తయారు చేస్తే ఇప్పుడు యాక్చువల్గా ఏమైంది, అసలు ఫైల్ 4కి ఓనర్ ఎవరు, చందు. అసలు ఫైల్ 4కి గ్రూప్ ఏంది, చందునే. కావాలంటే చూసుకోండి మీరు. ఓహోహో, ఫైల్ 4కి ఓనర్ మారడు, ఎందుకు, చందు యూజరే వస్తాడు. ఫైల్ 4కి గ్రూప్ మారదు, చందు అనే గ్రూపే వస్తుంది. ఓ, ఎస్ ఎస్, అంటే ఇది ప్రాజెక్ట్లో కొంతవరకు చెప్పాలంటే యాంబిగ్యూటీ అంటే డిఫికల్టీ. కరెక్టే. ఫోల్డర్ 1లో నేను ఒక ఫైల్ తయారు చేసిన వెంటనే ఆ ఫైల్కి, ఎస్ ఎస్, ఆ ఫైల్కి గ్రూప్ ఏం రావాలా, గ్రూప్ 1 రావాలా. ఓహోహో, ఎస్, గ్రూప్ 1 రావాలా. మరి గ్రూప్ 1 రాకుండా చందు గ్రూప్ వస్తే ప్రాబ్లం. ఎందుకు, ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే, వెన్ ఎవర్ ఐ వాంట్ టు క్రియేట్ ఎనీ ఫైల్స్ ఇన్సైడ్ ఫోల్డర్ 1, ద గ్రూప్ నేమ్ మస్ట్ బి గ్రూప్ 1 ఓన్లీ. ఓహోహో, గ్రూప్ 1 రావాలి, అంతేగాని వాళ్ళ పర్సనల్ గ్రూప్స్ వస్తే ఎట్లా. వాళ్ళ పర్సనల్ గ్రూప్స్ వస్తే వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది, గ్రూప్ మెంబర్స్కి యాక్సెస్ ఉండదు కదా. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ గ్రూప్ను కూడా చేంజ్ చేయాలా. మళ్ళీ గ్రూప్ని చేంజ్ చేయాలంటే మళ్ళీ సిహెచ్జిఆర్పి రాసి, గ్రూప్ 1 రాసి, ఫైల్ ఉంది, ఫైల్ 4 అని రాయాలా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమైంది, ఫైల్ అనే 4కి గ్రూప్ 1 అనేది యాడ్ అయింది. దిస్ ఇస్ మాన్యువల్ టాస్క్. ఓహోహో, మాన్యువల్ టాస్క్ ఇది. మళ్ళీ ఒక ఫైల్ 5 తయారైంది. మళ్ళీ ఫైల్ 5 తయారైన తర్వాత దానికి గ్రూప్ కూడా అదే ఉంటుంది. మళ్ళీ అది ఎప్పుడు ఏం చేయాలా, ఫైల్ 5 మళ్ళీ తయారు చేయాలా, మళ్ళీ గ్రూప్ మార్చాలా. ఓ, ఈ మాదిరిగా వస్తుంది యాక్చువల్గా. అంటే మీరు చూస్తే, గో టు AWS, అది చూపించిన తర్వాత నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. AWSలోకి వెళ్ళి, ఓకే,